నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంట బీమాను కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసి రైతులకు అన్యాయం చేసింది. మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ. పట్నంలో పలు వినాయక మండపాలను సందర్శించి నిర్వాహకులను అభినందించిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. ప్రధాని మనసులో మాట కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, పార్టీ శ్రేణులు. పదవ తరగతి ఉత్తీర్ణ శాతం పెంచడానికి హెచ్ఎంలో ప్రణాళికలు రూపొందించుకోవాలి. డివైఈఓ రామాంజనేయులు. ఇరవై 24వ వార్డులో జరిగిన గణేష్ మహోత్సవాల అన్న సమారాధనలో పాల్గొన్న పట్టణ మాజీ వైస్ చైర్మన్ గోరెల శ్రీధర్, పట్టణ జనసేన అధ్యక్షులు బర్తనపల్లి కాశీ. శేషమహల్ రోడ్లోని గోల్డ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వేడుకగా జరిగిన నిమజ్జన ఊరేగింపు. రైతులు పండించిన పంటకు గత ప్రభుత్వం బీమా చేయించిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులనే బీమా చెల్లించాలని వారిని గాలి కొదిలేసిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దుయ్యబట్టారు. శనివారం రాత్రి మండలంలోని పట్టెంపాలెం గ్రామంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ సంక్షేమ పథకాల గనుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని అన్నారు. కూటమి ప్రభుత్వం నేటికి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయలేదని విమర్శించారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు వంటి వాటికే పరిమితం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సూర్పాని రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ జిల్లా స్పోక్ పర్సన్ ముప్పటి సంపత్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు జిడ్డు హరిబాబు, నాయకులు కర్రి భాస్కర్రావు, గుండుముగుల సాంబయ్య, బెల్లిశెట్టి నరేంద్ర కుమార్, బొద్దాని శ్రీనివాస్, పెనుమత్స సూర్పరాజు, గట్టిచెన్న సర్వేశ్వరరావు, మాజీ సర్పంచ్ కాసగాని వెంకటేశ్వర్లు, అడపా శ్రీనివాస్, గోక వెంకటేశ్వరరావు, సిర్రాపు శాంతకుమార్, గోపిరెడ్డి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ముగ్గురు కలిసి కూటమి కింద ఏర్పడి ప్రజలకి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా సూపర్ 6 అని, సూపర్ 7 అని, బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అని పెద్ద అట్టహాస్యంగా మరి ప్రచారం చేయడం జరిగింది. దానికి సంబంధించిన మేనిఫెస్టోను కూడా 3 పార్టీలు కలిపి రిలీజ్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రిలీజ్ చేస్తూ అక్కడ షెకావత్ గారు, మన కేంద్ర మంత్రి షెకావత్ గారు, అది మీరు రిలీజ్ చేసేయండి, అది మీరు ఇచ్చే హామీలు కదా అని ఆయన దాని దగ్గరికి రాకుండా ఆగిపోయాడు. అదే మీటింగ్లో ఉన్నాడు. అంటే అప్పుడే అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని ఎన్నికల కోసం వాడుకుని ప్రజల్ని ఏ రకమైన మభ్య పెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేశారన్నది అక్కడే అర్థమైపోయింది చాలా మంది. ఇవాళ మీ అందరికీ నేను మనవి చేస్తాను, మనం చెప్పే దాంట్లో ఏదైనా అవాస్తవం ఉంటే అడిగితే దానికి మీకు కూడా అర్థమవుతుంది. మీ మైండ్ సెట్ ఎలా ఉందో, మేము ఏం చెప్పడానికి వచ్చామో, మేము చెప్పాలో. వాళ్ళ పట్టింపాలెం గ్రామం ఉంది. పట్టింపాలెం గ్రామానికి 2004 సంవత్సరానికి ముందు ఇవాళ మనకు ప్రధానంగా ఇక్కడ పంటలు పండటానికి ఎర్రకాలువ, రామరాజు గట్టు, ఆ రామరాజు గట్టు దగ్గర ఉన్న చెక్ డ్యాము మూలంగా ఎర్రకాలం పైనుంచి ఎర్రకాలం వచ్చినప్పుడు ఏదైతే మనకి ఆర్లమ్మ చెరువు ఉందో, ఆర్లమ్మ కాలువ ద్వారా అక్కడ కట్టిన మన చెక్ డ్యామ్ పక్క నుంచి అది ఆ నీళ్ళన్నీ కూడా చెరువు నిండా చెరువు కింద ఆయకట్టు అంతా కూడా మనం పంట పండించుకునేవాళ్ళం.
మళ్ళీ ఈ వేరంపాలెం నుంచి తాజంపూడికి ఒక పెద్ద బ్రిడ్జి కట్టాలంటే మళ్ళీ దానికి 32-33 కోట్లతోటి రోడ్డు ఎక్కడి నుంచి వెంకట్రావుపాలెం నుంచి కొమ్ముగూడెం నుంచి వేరంపాలెం నుంచి తాజంపూడి వరకు రోడ్డు ప్లస్ బ్రిడ్జి కూడా శాంక్షన్ చేసి పనులు మొదలు జరుగుతూ ఉన్నాయి. అంటే మరి ప్రజాప్రతినిధులుగా నన్ను ఒక్కడనే ఎమ్మెల్యే చేశారు మీరు. అంత ముందు కూడా నా తర్వాత కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు. నా ముందు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు చేశారు. ఎవరేం చేశారన్నది మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇంకా అప్పులు చేసుకుంటాను వెళ్తాడు, మీ డబ్బులని ఏం చేస్తున్నది ఎవరికి తెలియట్లేదు. ఇక్కడ చూస్తున్నాం సంక్షేమ పదాలు ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ ఈరోజు సమావేశం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో మనం ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏ రోజైతే ఈ కార్యక్రమాలన్నీ ఏదో దారుణంగా పరిస్థితులు ఏం జరిగినాయో అని ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. ఎందుకు మనం ఎలా తప్పు జరిగింది, ఏ రకంగా తప్పు చేసామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆత్మవిమర్శనం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే కూడా మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ దురాఘాతాలు, అలాగే కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి ప్రతి ఒక్కరి మీద అక్రమైన కేసులు పెట్టేసి వాళ్ళు జైలు పాలు చేస్తున్నటువంటి సందర్భాలు, ఈ అరాచకత్వాన్ని మనం అంశాలంటే కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించుకుని ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా మనం తుమ్ములో తొక్కాలి, రాబోయే ప్రభుత్వం మన ప్రభుత్వంలో కూడా మనం ఏం చేయాలనే ఉద్దేశంతో మనందరూ ఇక్కడ రోజుల సమావేశం. మనం ఎలక్షన్లో ఎన్నే ప్రతి పార్టీ కూడా అనేకమైనటువంటి హామీలు ఇస్తూ ఉంటాయి. ఆ హామీలు ఎంతవరకు అమలు చేశారు, ఆ హామీల వల్ల ప్రజలకు ఎంత మేలు జరిగిందనేది మనం గ్రహించాలి. అది మనం గ్రహించాలి అంటే మనకి వాళ్ళు ఏం హామీలు ఇచ్చారని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున పిలుపునిచ్చారు. ప్రతి ఊరూరు వెళ్ళి ప్రతి చోటకి వెళ్ళి మనకి ఏ విధమైనటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటే వాళ్ళు ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి హామీ ఇచ్చి ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడగడం జరిగింది. కానీ ఆ షూరిటీ ఎంతవరకు ఉంది అని చెప్పి ప్రజలు మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రజలకి విపులంగా అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ మీద ఉంటుంది. ఆ రోజున ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పారు కొంతమంది నాయకులు, ఆ పార్టీ నాయకులు చెప్పారు, ఈ పార్టీ నాయకులు చెప్పారు. ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని మొత్తం ఆడు పుస్తకాల్లో ఆడు బొమ్మలు వేసేసుకుంటున్నాడు, మా ఆస్తులన్నీ తీసేసుకుంటున్నారు అన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు నేను రద్దు చేస్తున్నాను, తొలి సంతకం ఇవ్వాలన్నారు. కానీ ఏ గ్రామంలో రీసర్వే రద్దు చేశారా? ఈరోజు ఇల్లు కూడా చేస్తున్నారు పొలాలే రాకుండా. ఏంటని చేసి నిర్వాహక గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా నిలబెట్టారా అని ఈ సంవత్సరంలో నిలబెట్టగలిగింది ఏమైనా ఉందా? సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో కనీసం 40% ఇవ్వట్లే, 40% ఇవ్వలే. ఏ విలేజ్లో చూసినా. గణపతి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు అన్నారు. వినాయక చవితి సందర్భంగా పట్టణంలో పలు వివిధ ప్రాంతాల్లో కొలువైన వినాయకుడి మండపాల్ని శనివారం సాయంత్రం వెళ్లి గణపతిని దర్శించుకున్నారు. కడకట్ల సెకండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి డౌన్లో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకున్నారు. 28వ వార్డులో మాజీ కౌన్సిలర్ అమలాపురపు వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మందిరంలో స్వామివారిని దర్శించుకున్నారు. వీకర్స్ కాలనీ అబ్బులు కొట్టు సెంటర్లో చిట్టూరు నాగేంద్ర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామివారిని కూడా దర్శించుకున్నారు. 6, 4 వార్డులకు సంబంధించి ఏర్పాటు చేసిన స్వామివారిని కూడా దర్శించుకున్నారు. పాతూరు శివారు కరకట్ట ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్వామివారిని దర్శించుకున్నారు. వలవల బాబ్జీకి ఆయా మండప కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, సబ్నమీసు కృష్ణమోహన్, దొడ్ల బాలాజీ, ఎరుబండి సతీష్, దాట్ల జగన్నాథరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిట్టూరు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో, వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి మహోత్సవాలు గత 25 సంవత్సరాలుగా ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ,
ఏదైతే వినాయక చవితి అనేది మనకి మొదటి పండుగగా వచ్చే పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితి రోజున మరి ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని, వ్రత సంకల్పాన్ని చదువుకుంటూ వినాయకుని ఆశీర్వచనాలు పొందడానికి, అలాగే ఇక్కడ మేకర్స్ కాలనీలో చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా, ఎంత అందంగా మరి చేస్తున్నందుకు నాగేంద్ర గారు వాళ్ళ మిత్ర బృందాన్ని అభినందిస్తూ, మరి నాగేంద్ర గారు మరిన్ని మరి ప్రజాసేవ కార్యక్రమాలు చేయాలని చెప్పి, అలాగే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ బేకర్స్ కాలనీలోని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి, ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా త్వరలోనే కూటమి ప్రభుత్వం ద్వారా తీరుతాయని చెప్పి తెలియజేసుకుంటూ, శ్రీ సిద్ధి వినాయక చవితి వేడుకలు బల్లి గారు అలాగే గాంధీ గారు వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈవేళ అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ, మరి దీని తర్వాత అన్నదానం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 28వ వార్డుకి సెంటర్ ప్లేస్లో ఉన్న ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం అనేది మదావహం. మరి ఈ కార్యక్రమాలని ఎంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న ముఖ్యంగా మల్లి గారు, గాంధీ గారు, వాళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరగట్టు యూత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలు సుమారు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ యూత్ సభ్యులు, కరగట్టు యూత్ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుద్ది. 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఎవరినే చందాలకండి ఇక్కడ ఉన్న యూత్ సభ్యులే, కేవలం ఏళ్ళ కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల సహకారంతో ఉత్సవాలు, అటు ఊరేగింపు కానీ అలాగే 9 రోజులు నవరాత్రులు కానీ అన్నదానం కానీ పెద్ద ఎత్తున చేస్తారు. ముఖ్యంగా బాబ్జీ గారికి కరగట్టు ప్రాంతం పట్ల మక్కువ, అభిమానం పూర్తిగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న సభ్యులందరూ కూడా మన ఎన్నికల్లో ఎంతో కష్టపడి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా కష్టపడి పనిచేస్తాం వల్ల మీ యొక్క సమస్యల పరిష్కారానికి ఆయన ఎప్పుడూ కూడా తన వంతు కృషి మనందరికీ కూడా అండదండలుగా ఉంటారని. మహాత్మా గాంధీ శక్తి కేంద్రం తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట భీమశంకర్రావు తాతాజీ నివాసం వద్ద మన్ కీ బాత్ కార్యక్రమం ఆదివారం వీక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దుబ్బా శ్రీను, కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, పట్టణ సెక్రటరీ తామరాడ చిన్న, పెంటపాడు జనరల్ సెక్రటరీ ఆరాధ్యుల అంజీ, పట్టణ కమిటీ మెంబర్ ఎర్నాల సూరిబాబు, రెడ్డి బులిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈతకోట తాతాజీ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ మనసులో మాట ప్రత్యేక కార్యక్రమం మన్ కీ బాత్ దేశ ప్రజలను ఉద్దేశించి తన భావాలను దేశ ప్రజలతో నేరుగా పంచుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి గారు ఎన్నో చక్కటి విషయాలు మరి ఆయన గుర్తు చేయడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ అంటే ప్రజలు మరి భారత జెండా ఎగరేత్తకే భయపడి, అక్కడ తివన్న పథకం పట్టుకుంటే ప్రాణం పోద్దేమని భయపడే సందర్భం నుంచి ఈరోజు అక్కడ బహిలాం గ్రౌండ్లో మరి క్రికెట్ ఆడే స్థాయికి, దానికి ఆ చుట్టుపక్కల ఉన్న క్రికెట్ ఉత్సాహులంతా అందులో వచ్చి పాల్గొనడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రజానీకం, యువతి అది చూడటానికి రావటం అనేది గొప్ప విశేషం. అలాగే మరి అక్కడ ఉన్న సరస్సులో మరి ఎప్పుడో చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున పడవల పోటీలు, యువతకి మరి అక్కడ ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. మరి అందులో 2 క్రీడాకారులు వారు ఏ రకంగా పైకి వచ్చారో, ఒక వర్ష సోదరిమణి, ఒక శ్రీనగర్ యువ క్రీడాకారులు ఇద్దరు మరి మన అందరికీ పరిచయం చేయడం జరిగింది. వాళ్ళు ఏ రకంగా దాంట్లో దినదిన అభివృద్ధి అయ్యి మరి వర్ష సోదరిమణి అయితే 41 పథకాలు, అంటే 14 బంగారు పథకాలు, మిగతా వెండి అలాగే మన కాంస్య పథకాలు ఆవిడ సాధించి 41 పథకాలు సాధించింది ఆ క్రీడలో. మరి ఆ రకంగా ఆవిడ నిరుపేద నుంచి ఈ రకంగా ఆవిడ కష్టపడి పైకి వచ్చారని ఆవిడ చెప్పడం, అలాగే భారతదేశంలో క్రీడాకారులకు ఉన్న అవకాశాలని వారు ఈ రకంగా చెప్పడం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఈ బేకింగ్ రత్నాన అవార్డు ద్వారా, ఆ సదుపాయం ద్వారా క్రీడాకారులకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాం. అటు ఫుట్బాల్ గురించి మన మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో ఒక కురుగ్రామంలో
ఫుట్బాల్ మీద అక్కడ యువతకి ఇంట్రెస్ట్ ఉందని ప్రధానమంత్రి గారు వారితో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాడటం ద్వారా అది చూసి ఒక జర్మనీ ఫుట్బాల్ కోచ్ వారిని గుర్తించి వాళ్ళందరికీ కూడా జర్మనీ తీసుకెళ్ళి ఫుట్బాల్ కోచ్లో వాళ్ళకి పరిచయం చేసే విధంగా ఈ రకంగా క్రీడలో మన భారతదేశంలో ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్లేలాగా ఎవరికి ఏ ఆట వస్తే ఆటలో ప్రావీణ్యత చూపించి దాని ద్వారా ప్రయోజనం పొందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి చెప్పడం. యువత ఆటల మీద దృష్టి పెట్టి స్పోర్ట్స్ రకరకాల స్పోర్ట్స్ దృష్టి పెట్టి దాంట్లో వాళ్ళు సాధించిన విజయాలు ఆ విజయం సాధించడం కాకుండా విజయం సాధించిన వాళ్ళతో మోడీ గారు డైరెక్ట్గా మాట్లాడడం ఆయన మాటలకి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా ముందు ఇంకా చాలామంది గేమ్స్ మీద ఇంకా శ్రద్ధ వహిస్తారని అలాగే ఎంత జరుగుతున్నా కానీ కాశ్మీర్లో పెహల్గాంలో మొన్న జరిగిన క్రికెట్ కానీ నైట్ క్రికెట్ కానీ అలాగే అక్కడ జరిగిన లేక్లో జరిగిన పడవ పందాలు కానీ అవన్నీ కూడా ఆయన చాలా గర్వంగా చెప్పడం చూస్తే ఒళ్ళు పులకించిపోతుంది. అలాగే ఈయన ముఖ్యంగా తీసుకుంది ఏంటంటే సూర్యుడిని వాడుకుని ఆ ఎండను వాడుకుని సోలార్ సిస్టాన్ని అందరూ కూడా వాడుకుని అలాగే ఇంకోటి ఏంటంటే విదేశాల్లో హిందూ మతం గురించి అలాగే హిందుత్వం గురించి హిందూ ధర్మం గురించి ప్రతి దేశంలో జరుగుతున్న విషయాలు కూడా ఆయన మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. ప్రతి నెల ఆఖరి ఆదివారంలో భాగంగా మన్ కీ బాత్ మనసులో మాట ద్వారా జాతీయ అంతర్జాతీయ విషయాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారు మనతో పంచుకుంటున్న విషయం అందరికీ తెలిసింది. దానిలో భాగంగా భారతీయులందరూ కూడా బాధపడినటువంటి విషయం ఏదైతే ఉందో భారీ వరదల వల్ల ప్రజానీకానికి కానీ అన్నీ కూడా స్తంభించినప్పుడు అక్కడ సహాయం చేసినటువంటి డాక్టర్లు కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ రక్షక దళాలని కూడా ఆయన పూర్తిగా అభినందించడం జరిగింది. మరి అంతేకాకుండా ఏదైతే జితన్ సింగ్ రాథోడ్ అనే ఒక వ్యక్తి మొదటి ప్రపంచ యుద్ధం నుంచి కూడా నిన్నటి వరకు కూడా జరిగినటువంటి యుద్ధంలో ప్రాణాలను అర్పించినటువంటి ఏదైతే ఉన్నారో జవాన్ల యొక్క ముఖ చిత్రాలు కానీ వాళ్ళ యొక్క సమాచారాన్ని పూర్తిగా సేకరించినటువంటి విషయాన్ని మనతో నరేంద్ర మోదీ గారు ఎన్నో విషయాలు అంతర్జాతీయ విషయాలు కానీ ఎన్నో విషయాలు మనతో పంచుకోవడం జరిగింది. తాడేపల్లిగూడెం డివిజన్లో ఈ విద్యా సంవత్సరంలో జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఇప్పటి నుండే ప్రధానోపాధ్యాయులు ఉత్తీర్ణ శాతం పెంచడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని తాడేపల్లిగూడెం డివైఈఓ రామాంజనేయులు సూచించారు. ఆయన టీసీసీ న్యూస్తో ఇలా మాట్లాడారు. మా డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలని సందర్శించి 10వ తరగతి విద్యార్థులందరినీ కూడా మంచి ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రధానోపాధ్యాయుల సహకారంతో ఈ యొక్క డివిజన్ని అన్ని డివిజన్ల కన్నా ముందుండేలాగా నా వంతు ప్రయత్నం చేస్తారని, అలాగే విద్యార్థులకి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ పాఠశాల కమిటీలతో చర్చించి వారి యొక్క సమస్యలు తీర్చడానికి కూడా మేము చక్కగా మంచి ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను. అలాగే 6వ తరగతి పిల్లల మీద ముఖ్యంగా 6th క్లాస్ విద్యార్థులపైనే మేము ఫోకస్ పెడుతున్నాం. ఎందుకంటే 6th క్లాస్లో ఉన్నటువంటి పిల్లలు రాయను చదవను వచ్చినట్లయితే వాళ్ళని మనం 10th క్లాస్ వరకు చక్కగా ఇంట్రెస్ట్గా పాఠశాలకు వస్తారు. అలా వాళ్ళకి రాకపోవడం వల్లే మాకు డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి 6th మీద బాగా ఫోకస్ చేయాలని మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అలా 6th క్లాస్ పిల్లల్ని బాగా ఫోకస్ చేసి 5th క్లాస్కి తీసుకొస్తాం. తర్వాత ఈ ఇన్స్పైర్ అవార్డ్స్ మీద కూడా మేము ఈ యొక్క ఓరియంటేషన్ క్లాస్ పెట్టుకుంటున్నాం. మా డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని మండలాలకి భాగాలుగా చేసి స్థానిక 24వ వార్డు రామచంద్రరావుపేట వివేక్ స్కూల్ రోడ్లో గణపతి నవరాత్రుల సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, పట్టణ జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు ఇన్ఛార్జ్ రౌతు సోమరాజు, వందలాది శ్రీను, పెచ్చెట్టి బాబూజీ, పెచ్చెట్టి నాని, మైలవరపు లాలా కిరణ్, చిలుకూరి జగదీష్, విజయ్ కుమార్, ప్రసాద్, రామకృష్ణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక 23వ వార్డులో మరి ఏదైతే ఈ శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో 2వ సంవత్సరం ఈ విఘ్నేశ్వర స్వామి యొక్క మహోత్సవ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం, తద్వారా ఈరోజు ఆ స్వామివారిని పూజించి ఆ ప్రసాదాన్ని ప్రాంతం అంతా కూడా అందించే విధంగా
అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక పెళ్లి భోజనం మాదిరిగా ఈరోజు అన్న సమాధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, తద్వారా ప్రసాదాన్ని ప్రాంతం అంతా అందించే విధంగా మరి భక్తులందరూ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి ఏదైతే ఆయన ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఉండి అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, వీరు చేసే పూజలు కానీ ఇప్పుడు పెట్టే ప్రసాదం కానీ ఎంతో నిష్ట నియమాలతోటి స్వామివారిని ఇక్కడ నెలకొల్పి తద్వారా ఈ ప్రసాదాన్ని అందరికీ అందించడం, ఏదైతే మరి దైవ కార్యక్రమాలు చేయడం అందరికీ రాదు, మరి కొందరికే వస్తుందంటే ఖచ్చితంగా ఆ దైవం యొక్క అనుగ్రహం ఉండబట్టే ఇటువంటి దైవ కార్యక్రమాలు చేసే అదృష్టం మన అందరికీ రావడం జరిగింది. ఈరోజు సుమారుగా 5,000 మందికి ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా అన్నదానం చేస్తున్నందుకు ఆ విఘ్నేశ్వర స్వామి ఎల్లవేళ ఈ కమిటీ సభ్యులకు అలాగే మహిళా సోదరిమణులందరికీ కూడా శక్తియుక్తులను ఇచ్చి రాబోయే రోజుల్లో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా మరి వినాయక చవితి రోజు నుంచి కూడా అంగరంగ వైభవంగా ఆ వినాయక చవితి మహోత్సవాలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా తాడేపల్లి నియోజకవర్గంలో 23వ వార్డులో వేసేసి ఉన్న వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలు జరిగిన తర్వాత మరి ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 5,000 మందితోటి ఇక్కడ పెట్టడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఏదైతే మరి వరసిద్ధి వినాయక చవితి కమిటీ తరఫున మరి వంటల మాస్టర్ శ్రీనివాస్ గారు కానీ, పెచ్చడి బాజీ గారు కానీ, లాల్ కిరణ్ గారు కానీ, రెడ్డి గారు కానీ, నాని గారు కానీ, కుమార్ గారు, మరి జగదీష్ గారు కానీ, మరి అలాగే ఎంతోమంది మహిళలందరూ కూడా మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాలు పెట్టడం. ఏదైతే వినాయక చవితి అనేది మనందరికీ కూడా మొదటి పండగ. ముందుగా మనకి ఏ పని చేసినా ముందుగా గుర్తించేది ఆ విఘ్నేశ్వరుని పూజ చేసే తర్వాత ఏ కార్యక్రమమైనా మొదట పెడతాం. ఆ కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతం అవ్వాలంటే ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు ఉండాలి. ఈ రోజున వినాయక చవితి కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆనందంగా పండగ వాతావరణంలో మనందరం చేసుకున్నాం. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా ఇక్కడ అనేకమైన విశేషమైన పూజా కార్యక్రమాలు, అలాగే కుంకుమార్చనలు ఇలాంటి పూజా కార్యక్రమాలు జరిగి ఈరోజు అనగా ఆదివారం నాడు సుమారు 5,000 మందికి అన్నసమారాధన కార్యక్రమం జరపబడును. ఈ అన్నసమారాధన కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మహిళలు కానీ, ఇక్కడ ఉన్న భక్తులు కానీ, అలాగే ఇందులో ఇంపార్టెంట్గా వందవాసి వంట మాస్టర్ శ్రీనివాస్ గారు ఎక్కువ ఈ పూజా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వడం, అలాగే ఇక్కడ ఉన్న లాల్ కిరణ్ గారు కానీ, నాని గారు కానీ, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు బాబుజీ గారు కానీ, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతో ఈ అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుంది. అలాగే తాడేపల్లిలో మొదటిగా ఇప్పుడు మేము ఇచ్చేసిన కార్యక్రమంలో అన్నసమారాధన కార్యక్రమం ఇది మహిళలతో ఇది కుటుంబ సమేతంగా జరిగే అన్నసమారాధన కార్యక్రమంగా మేము చూడడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఉన్న మహిళలు కూడా ఇక్కడ పూజా కార్యక్రమంలో బాగా ఇన్వాల్వ్ అవ్వడం, ఇక్కడున్న మహిళలు ఎక్కువ శాతం ఈ అన్న సమాధంలో పాల్గొన్నందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్థానిక శేషమహల్ రోడ్లో గల గోల్డ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు 5వ రోజు ఆదివారం అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు వినాయకునికి నైవేద్యం సమర్పించి ఉద్వాసన పలికారు. ఈ సందర్భంగా పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో గోల్డ్ గణేష్ యూత్ పట్నాల రాంపండు ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుండి స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తీన్మార్ డప్పులు, బాణాసంచా, మహిళల నృత్యాలు పట్టణంలో ఊరేగింపుగా జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గోల్డ్ గణేష్ యూత్ నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. వచ్చే 9వ తేదీన మంగళవారం భారీ అన్న సమారాధన నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గోల్డ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి జరుపుకొని 5వ రోజు ఈరోజు స్వామివారి ఊరేగింపుతో పాటు సాయంత్రం 8 గంటల లడ్డు వేలంపాటు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోల్డ్ గణేష్ యూత్ అలాగే శాసమాల రోడ్లో ఉన్న వ్యాపారస్తులందరూ పాల్గొన్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
రేపు మంగళవారం 9వ తారీఖున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గోల్డ్ గణేష్ యూత్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మా వ్యాపారాలన్నీ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ శాసమాల రోడ్లో ఉన్న వ్యాపారస్తులందరూ ఆయుర ఆరోగ్య శ్రీ సంపదలో ఉండాలని కోరుకుంటూ శ్రీ వరసిద్ధ వెనకాల మహోత్సవంగా మా శాసమహల్ రోడ్లో గోల్డ్ గణేష్ యూత్ తరపున ఈ యొక్క మహోత్సవాలు జరుగుతున్నాయి. కారణంగా ఈరోజు అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమం జయపందం చేసి కోరుతున్నాము. అలాగే 9వ తారీఖు అఖండ అన్నసమారాధన ఉంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి కోరుచున్నాము. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే యువత భవిష్యత్తులో అంధకారంలోకి నెట్టబడుతుందని బేముడోలు ఎక్సైజ్ సిఐ నన్నపనేని కళ్యాణి అన్నారు. బేముడోలు మాధురి కళాశాలలో శనివారం జరిగిన సమావేశంలో సిఐ కళ్యాణి మాట్లాడుతూ యువత తమ విలువైన జీవితాలను మత్తు పదార్థాలకు బలి కాకుండా చూసుకోవాలన్నారు. మత్తు పదార్థాలపై శాశ్వత పోరాటానికి ప్రజలు భాగస్వామ్యం అవసరమన్నారు. మాదక ద్రవ్యాలు శారీరక, మానసిక ఆరోగ్యానికి, కుటుంబాల పతనానికి మూల కారణమన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జి పెనుమూడి బాలు, పెచ్చెటి కేసరి తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో కూడా 10th బిలో వరకు మీరు ఒకలాగా ఉంటున్నారు. 10th అయిపోయిన తర్వాత ఒక్కసారిగా మారిపోతున్నారు. ఏంటంటే అది ఫ్రీడమ్, స్వేచ్ఛ. 10th ముందు ఏంటి, మన గురువులు, మన పేరెంట్స్ కూర్చోబెట్టి మార్కులు కావాలి, చదువు 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 అని ఏదైతే చెప్తారో 10th తర్వాత కూడా మీ సెల్ఫ్ డిసిప్లిన్ అలాగే ఉండాలి, మీ క్రమశిక్షణ అలాగే ఉండాలి, మనసు మిమ్మల్ని కంట్రోల్ చేయాలి, మీరు చదువుకోవాలి. ఏదైతే ఈ 4 years అంటే ఈ 2 years ప్లస్ డిగ్రీ 3 or 4 years మొత్తం 5-6 years ఈ స్పాన్ మీరు సెల్ఫ్ డిసిప్లిన్లోకి వెళ్ళిపోవాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ మనకు ఆ రోజు అమ్మ నాన్న చెప్పాను, రూల్ చెప్పాను అని చెప్పారు. కానీ ఈరోజు మనకి మనమే, మన మనసుని మనమే కంట్రోల్లో పెట్టుకొని మనకి మనం చదువుకోవాలి. తర్వాత మిగతా విషయాలన్నీ ఈరోజు ఏంటంటే ఇంటర్మీడియట్ రాగానే మనం చదువులు అయిపోయి మనం ఫ్రీ బోర్డు అంటే స్వేచ్ఛ వచ్చేసింది, ప్రశాంతంగా ఉన్నాము, ఎక్కడో విలేజ్ నుంచి టౌన్కి వస్తున్నాము, ఇక మనకంతా స్వేచ్ఛే అని కనుక మీరు 3-4 years లేదా 5-6 years ఏదైతే మీరు అనుకున్నారో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా కూడా మీరు కష్టపడిపోతారు.
స్థానిక డిఎస్ చెరువు దగ్గర నున్నా టవర్స్లో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శాకంబరి అవతరణలో వినాయకుని తయారు చేసి ఆ కార్యక్రమాన్ని అపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరూ సంయుక్తంగా నిర్వహించారు. అపార్ట్మెంట్లో నివసిస్తున్న నివాసితులు ఒకే కుటుంబం మాదిరిగా ప్రతి పండుగను వేడుకగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం వినాయక చతుర్దశి నాడు గణేష్ విగ్రహం పెట్టి ఉత్సవ మందిరాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో మహిళలందరూ కూరగాయలతో శాకంబరిగా వినాయకుడిని తయారు చేశారు. ఆదివారం ఉదయం స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాణాసంచా కాల్చి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అపార్ట్మెంట్ సంఘ అధ్యక్షులు బిఎల్జీ సాయిబాబా, గౌరవ అధ్యక్షులు బిఎస్వి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి పి వెంకటరత్నం, కోశాధికారి అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు సాంబశివరావు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అద్భుతంగా కనుల పండుగగా నున్నా టవర్స్ కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా గణపతి నవరాత్రులు చేస్తున్నారు. ఈరోజు శాకంబరి అలంకరణ చేశారు. నిన్న సహస్ర దీపాలంకరణ, మొదటి రోజు కలశస్థాపన. ఈ కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా నున్నా టవర్స్ కుటుంబంలో ఉన్నటువంటి 45 ఫ్లాట్లు వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అవుతూ చక్కగా ప్రతి రోజు కూడా ఉదయం సాయంకాలం 2 పూట్ల కూడా పూజా కార్యక్రమాలకి హాజరవుతూ తీర్థప్రసాదాలు తీసుకుంటూ చాలా భక్తిపూర్వకంగా చేసుకుంటున్నారు. శ్రీ గణపతి నవరాత్రులు సందర్భంగా ఈ రోజుకు 4 రోజులు నుండి ఈ గణపతి నవరాత్రుల్ని మేము చాలా ఆనందంగా సంతోషంగా ఎంతో ఉజ్వల భరితంగా జరుపుకుంటున్నాము. దానికి మన గణనాథుడు ఇచ్చిన ఆశీర్వాదాలు చాలా చాలా మెండుగా ఉన్నాయి మా అందరి మీద అని రుజువు అవుతుంది. ఇది మాకు ఎల్లప్పుడూ కూడా మా అందరికీ కూడా ఆశీర్వాదాలుగా దీవెనకరంగా మంచిగా అందరి జీవితాల్లో సుఖ సంతోషాలతో సుభిక్షంగా అందరూ ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటూ ఉండాలని, ఈ దీవెనలు మాకు ఎల్లప్పుడూ ఈ గణనాథుడు మాకు ఇచ్చాడని మేము నమ్ముతూ. సార్, నేను కొత్తగా ఈ యొక్క అపార్ట్మెంట్లోకి కొత్తగా వచ్చాము మేము. అయితే చాలామంది ఇదివరకు మాకు ఈ నున్నా టవర్స్లో వినాయక చవితి జరుపుతారనేటువంటి మాకు చెప్పడం జరిగింది. మేము ఏదేలో జరుపుతారులే అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ మేము వచ్చిన తర్వాత ఈ నున్నా టవర్స్లో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కావచ్చు, అలాగే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సో అండ్ సో వెరీ గుడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ నున్నా టవర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఎందుకంటే ఈ నున్నా టవర్స్లో మాటలతో కాదు అన్నీ కూడా నున్నా టవర్స్ సభ్యులందరూ కలిసి మరి వినాయక చవితి సంబరాలు అనేది, నవరాత్రులు అనేది అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. అన్ని దానాల కన్నా గొప్పదానం ఏంటంటే అన్నదానం అంటారు. అన్నదానం కాదండి, ఐశ్వర్యం, ఆరోగ్యం. మనకి ఎప్పుడు కూడా గణపతి అనే ఒక మనిషి రూపంలో ఉండే మనిషి ఏనుగు తలకాయని పెట్టిన వెంటనే విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఆ విఘ్నేశ్వరుడు తొలి పూజ అందుకుంటున్నాడు. మన నున్నా టవర్స్లో వినాయకుడు పూజ చేద్దామంటే అన్ని ఆలోచనలతో చేసుకుంటూ ఉన్నాము. సడన్గా కొత్త కమిటీ స్టార్ట్ అయిన తర్వాత అందరూ కలిసి సపోర్ట్ చేసి అంగరంగ వైభవంగా జరిగే ఈ వినాయక మహోత్సవాల్లో భాగంగా మన నున్నా టవర్స్ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి నేనున్నానని ఈ కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు.
స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి వినాయక చవితి 39వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, వినాయక చవితి పూజ కథ సారాంశంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం పూజల్లో రమేష్, అనంతలక్ష్మి, శ్రీనివాస్ బేబీ దంపతులు పాల్గొన్నారు. గత 39 సంవత్సరాలుగా గణేష్ నగర్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నట్లు తెలిపారు. శనివారం రాత్రి శ్రీ అభినయ డ్యాన్స్ అకాడమీ చిన్నారులు సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కూడా ఎంతో శాస్త్రోక్తంగా చక్కటి పూజా విధానాలు 1వ వార్డు గణేష్ నగర్లో జరుగుతున్నాయి. 39వ సంవత్సరంలో అడుగుపెట్టి ఇంత ఘనంగా ప్రతి సంవత్సరం కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందడం జరుగుతుంది. కావున ఈరోజు బిళ్ళవపత్రి మారేడు దళములతో స్వామివారికి ఉత్సవమూర్తికి చక్కటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. అలాగే వేకువజామునే పండ్ల రసముతో చక్కటి అభిషేకం చేయించుకోవడం జరిగింది. ఈరోజు పీటల మీద కూర్చున్న దంపతులు రమేష్ గారు, అనంతలక్ష్మి, శ్రీనివాస్ గారు, శ్రీమతి బేబీ గారు ఈ రోజున ఈ పీటల మీద కూర్చుని ఈ చక్కటి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఉదయం సాయంత్రం కూడా చక్కగా ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. రాత్రి చక్కటి చిన్నపిల్లలతో నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. సుఖినో భవంతు కార్యక్రమంలో ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యోగా సభ్యులు ఆధ్వర్యంలో భార్యాభినందన దినోత్సవం అత్యంత వైభవంగా ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 20 యోగా దంపతులు పాల్గొన్నారు. వేదాద్రి మహర్షి ప్రతిపాదించిన ఈ సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం వారి శిష్యులు కొనసాగించడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో చాలామంది తమిళనాడులో ఉన్న అలియార్ మహర్షి ఆశ్రమంలో ధ్యానం నేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగా హెచ్ఓడి ఏ రాధిక, కాకినాడ జేఎన్టీయు డాక్టర్ సిహెచ్ సుధాదేవి, యోగా మాస్టర్ కరిబెండి రామకృష్ణ, ఆరా ఫౌండేషన్ సభ్యులు అపర్ణ ప్రసాద్, ముత్యాల కృష్ణ, సూరిబాబు, రామరాజు, సుభద్ర, గుప్తా, సుజాత అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదాద్రి మహర్షి గారి యొక్క ఫిలాసఫీని ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో యోగా సభ్యులందరూ కూడా జరుపుకుంటున్నారు. తమిళనాడుకు సంబంధించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు వేదాద్రి మహర్షి సిద్ధ వైద్యం చేస్తూ సమాజానికి సేవనిస్తుందో పాటు అలియార్ అనే ఒక గ్రామంలో పెద్ద ఆశ్రమం కట్టి ఇంటర్నేషనల్గా అనేక మందిని అక్కడికి ఆకర్షించి అద్భుతమైన ధ్యానాన్ని తపస్సుల రూపంలో అందిస్తూ ఆయన సమాజానికి ఎంతో మేలును చేశారు. ఎంతోమందిని, లక్షలాది మందిని ఉద్ధరించారు. ఆయన ఇచ్చిన ఫిలాసఫీ ప్రకారం ఈ ఆగస్టు 30వ తారీఖున ప్రతి సంవత్సరం భార్యాభినందన దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. భార్యలని భర్తలు అభినందించాలి, వారు చేసే త్యాగాలకి, వారు అందించే సేవలకి రుణపడిపోయి ఉన్నాం కాబట్టి నిరంతరం భార్యని అభినందించాలనే భావనతో ఆయన పెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు మన తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రప్రథమంగా మొదటిసారి జరగడం మనందరికీ చాలా ఆనందదాయకం. దానికి మనం అభినందిస్తూ, భార్యలను అభినందిస్తూ జరుపుకునే ఈ పండుగని నెక్స్ట్ ఇయర్ మరింత వినూత్నంగా చేపడదాం. మా ఆరా ఫౌండేషన్ తరఫున ఇలాగ భార్యలు దినోత్సవం సందర్భంగా వేదాద్రి మహర్షి గురించి చెప్తే ఇలాంటి ఏదో ఒక వినూత్న కార్యక్రమం మా ఆరా ఫౌండేషన్ తరఫున ప్రతి దాంట్లోనూ మొన్నేమో యోగాసన భారత్, యోగాసన కేలో అన్నీ చేసాం. ఇవాళ యోగాసనం సంబంధించిన, లేడీస్ సంబంధించిన అన్నీ చేసి ఈ కార్యక్రమాలు మా కరిబెండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ఆరా ఫౌండేషన్ తరఫున మా యోగా సభ్యులు అందరూ కలిసి యోగాతో పాటు ఇంత కళాత్మకమైన విజయాలు, కళాత్మకమైన విచిత్రాలు తెలియనివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఆహ్లాదకరంగా మనకు ఉంటున్నాయి. కాబట్టి మా యోగా దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చూసి
మమ్మల్ని ఆశీర్వదించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశీర్వదిస్తూ మా గురువుగారైన కరిబండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలోని మా భార్యని అభినందించే కార్యక్రమం పెడతాం. మాకు చాలా ఆనందంగా ఉందని. ఎందుచేతనంటే ఎప్పుడూ ఈ బిజీ లైఫ్లోని ఎవరి పనులు వాళ్ళు చూసుకుని ఆడావిడిగా వెళ్ళిపోవటం కాకుండా భార్య చేసే కష్టాన్ని గుర్తించి ఈ రోజున ఆగస్టు 30ని ఈ వేదాద్రి మహర్షి గారు పెట్టిన ఒక ఈ కాన్సెప్ట్ని ఇంతమంది వచ్చి అభినందించినందుకు మా జంట కూడా మేము కూడా చాలా ఆనందించాం. దీనికి కారకులైన రామకృష్ణ గారికి, మా ఆరా ఫౌండేషన్ గురువుగారైన రామకృష్ణ గారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియదు. యువత ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని, దైవం ఎక్కడైతే పూజింపబడుతుందో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని పేరుచర్ల ఫౌండేషన్ చైర్మన్, డైమండ్స్ లయన్స్ క్లబ్ మెంటర్ లైన్ పేరుచర్ల మురళీకృష్ణరాజు అన్నారు. పట్నంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న గణపతి నవరాత్రుల పందిలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ లైన్ ఆకుల సతీష్ దంపతులు, డైమండ్స్ లైన్స్ వైస్ ప్రెసిడెంట్ లైన్ మానేపల్లి సునీల్ కుమార్, లైన్ చెన్నారెడ్డి సతీష్, లైన్ ఆకుల శ్రీనివాసరావు, లైన్ ఎస్విఎస్ సత్యబాబు, లైన్ కన్నాజీ శ్రీనివాస్, నల్లజర్ల బాలు, పూజారి రమేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ గణపతి నవరాత్రి వేడుకల్లో ఈ ప్రాంత యువతందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఏ ప్రాంతంలో ఎక్కడైతే భగవంతుడు పూజింపబడతాడో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది. మరి అనాదిగా ఏనాటి నుండో వస్తున్నటువంటి మన సంస్కృతి ఈ ఆరు బయట దైవ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు పెద్దలు శివాజీ మహారాజు గారు, అదేవిధంగా మిగిలిన పెద్దలు మనం సూచించినటువంటి ఆ మార్గాన్ని నేటికి కూడా యువత పాటించడం. ఈ భారతదేశంలో మరి వినాయక చవితి ఒక ప్రతిష్టత ఉంది. హిందూ పండుగల్లో మొదటి పండుగగా వినాయక చవితిని మనం స్టార్ట్ చేసుకోవడం. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఇందులో మమేకమే కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ గణపతి నవరాత్రులు వాడవాడలా ఇంత వేడుకగా చేయడం జరుగుతుంది. పెంటపాడు ఎంఈఓ టీవీ రామకృష్ణకు ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు డాక్టరేట్తో సత్కరించారు. హైదరాబాద్లో ఈ సత్కారం జరిగింది. విద్యారంగంలోనూ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ యువతను ప్రోత్సహించడంలో చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఎంఈఓ టీవీ రామకృష్ణను డాక్టరేట్తో సత్కరించారు. ఈ సందర్భంగా పెంటపాడు మండల ఉపాధ్యాయులు, సంఘ నాయకులు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అభినందనలు తెలిపారు. ఈ సంస్థ చేస్తున్న సేవలు, ఇస్తున్న అవార్డులు గమనించిన తర్వాత ఇటువంటి ఒక సంస్థ దేశవ్యాప్తంగా పనిచేయడం ఈ సమాజంలో ఒక నిర్దేశితమైనటువంటి అంశంగా భావించాలి. వివిధ రంగాల్లో అక్కడ పేర్లు లిస్టు చూస్తే యూనివర్సిటీ సంబంధించినటువంటి ఎన్జిఓలకు సంబంధించి, అకాడమీకి సంబంధించి లిస్టు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. అటువంటి సంస్థ నా అప్లికేషన్ పరిశీలించి నా యొక్క పరిస్థితులన్నీ గమనించి ఈరోజు గౌరవ డాక్టరేటు ప్రదానానికి నన్ను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. కాణిపాక విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో తాళ్ళూరి మురళీకృష్ణ గౌరవ అధ్యక్షులు గణపతి నవరాత్రులు 29వ వార్షికోత్సవంలో గణపతి ఉత్సవ ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో 33వ వార్డు సిపాయిపేట వద్ద ఘనంగా నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి విగ్రహం వద్ద అడ్వకేట్ తోట సత్యనారాయణ ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నందమూరి నాగరాజు, కట్టా లక్ష్మీనారాయణ, తాళ్ళూరి అన్వేష్, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇరవై 29 సంవత్సరాల నుంచి ఇక్కడ గణపతి నవరాత్రి మహోత్సవాలు దిగ్విజయంగా చేస్తున్నాం. మరి అలాగే రాత్రే లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా 9 లేక 11 రోజులు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా గత 12 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా నిత్యం 200 మంది వరకు కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. 12 ఉన్నంత రోజులు కూడా స్వామివారికి నివేదన పెట్టి ఆయన పేరు మీదుగా సుమారు రోజు 150-200 మంది వరకు కూడా నిత్య అన్నదానం ఈ 10 రోజుల పాటు చేస్తున్నాం. తర్వాత మళ్ళీ పెద్దల దాతల అందరి సహకారంతో సుమారు ఒక 5-6 వేల మందికి మళ్ళీ ఒక 4-5 రోజుల్లో ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది.
తాడేపల్లిగూడెం పిఎన్టీ కాలనీ రోడ్ నెంబర్ 8లో డాక్టర్ రెడ్డి లక్ష్మీనారాయణ నాని, రెడ్డి లక్ష్మీ నరసింహమూర్తి ఈశ్వర్లు వినాయక చవితి 1వ వార్షికోత్సవం నిర్వహించారు. 5 రోజుల పాటు మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం సాయంత్రం 5 రోజులు మహోత్సవాలలో పూజా కార్యక్రమాలు, సరస్వతి పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు, హౌసీ ప్రోగ్రాములు నిర్వహించి బహుమతులను అందజేశారు. 5వ రోజు భారీ అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మూర్తి, ఈశ్వర్, రెడ్డి వెంకటరత్తయ్య, వెములపూడి సుబ్బారావు, వెజ్జు కుసుమ హరినాథ్, దుర్గా క్లాత్ షోరూం ఎన్ రామకృష్ణ, రెడ్డి నాగనిహాల్, ఛాయశ్రీ, రెడ్డి లక్ష్మీ పార్వతి, సత్సంగం సేవా సమితి శ్రీలక్ష్మి, జయలక్ష్మి, పిఎన్టీ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. మొదటి వార్షికోత్సవంగా ఈ పిఎన్టీ కాలనీలో ఈ వినాయక చవితి ఏర్పాటు చేసిన తర్వాత పిఎన్టీ కాలనీ ప్రజానికం కూడా దానికి మద్దతుగా నిలిచారండి. దానిలో భాగంగా ఈ 5 రోజుల మహోత్సవంలో ఈరోజు భారీ అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించాం. తదుపరి ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ భారీ అఖండ అన్న సమారాధనలో వందలాది మంది భక్తులు పాల్పంచుకున్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పిఎన్టీ కాలనీలో మనం వినాయక చవితి కార్యక్రమాలు నిర్వహించుకుని ఇంకా ముందుకు సాగాలని భగవంతుని కోరుకుంటూ ఇదే ఫస్ట్ సంవత్సరం స్టార్ట్ చేసామండి. ఇలాగ అఖండంగా మంచి జరగాలని ప్రతి సంవత్సరం మేమందరం కోరుకుంటున్నాం. అందరూ సహకరించవలసిందిగా అడుగుతున్నామండి. అందరూ సహకరించారండి. ఇంకా ముందు ఇంకా బాగా డెవలప్ చేసి ఇంకా బాగా చేద్దామని అనుకుంటున్నాము. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం 1, 2, 3 వార్డు కోడలి అబ్బులు కొట్టు సెంటర్లో వీకర్స్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా చిట్టూరి నాగేంద్ర ఫ్రెండ్ సర్కిల్ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గణపతికి ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అబ్బులకొట్టు సెంటర్, చిట్టూరి నాగేంద్ర ఫ్రెండ్ సర్కిల్, సన్ సర్కిల్, శివపుత్ర ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ముత్యాలమ్మ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ మండపంలో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దంపతులచే ప్రత్యేక పూజలు, మహిళలచే కుంకుమ పూజ, విష్ణు సహస్రనామ, లలితా సహస్రనామ పారాయణం గావించారు. అకాడమిక్ రంగంలో అత్యున్నత ప్రతిభ కనపరిచిన శ్రీ సత్య ఆప్సెట్ సతీష్ జగదీష్ రెడ్డి కుమార్తె సత్తి శ్రీ సత్య 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ సాధించిన సందర్భంగా ఆమెకు ఘనంగా సత్కారం చేశారు. స్పెషల్ బ్రాంచ్కి చెందిన సింగంపల్లి పేరినాయుడు, సింగంపల్లి లేఖని ఇటీవల గ్రాడ్యుయేషన్ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా కాలనీ సభ్యులచే గుర్తింపుగా అభినందనతో సత్కరించారు. ముత్యాలమ్మ నగర్లో ఈ కార్యక్రమాలతో కాలనీ అంతటా పండుగ వాతావరణం నెలకొని అందరూ ఆనందోత్సాహాలతో పాల్గొంటున్నారు. ఉత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి శ్రీ ముత్యాలమ్మ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవాలలో 4వ రోజులో భాగంగా ఈరోజు మా కాలనీలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పిల్లలందరినీ సరస్వతి పూజ కార్యక్రమం జరపబడింది. ఇప్పటి వరకు సుమారు 40 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన సనాతన సంస్కృతి సంప్రదాయాల్ని పరిరక్షణలో భాగంగా ఈరోజు మా కాలనీలో మేమందరం కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీనికి సహకరించినటువంటి మా కమిటీ సభ్యులు మరియు మమ్మల్ని విరాళాలిచ్చి ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పూజా కార్యక్రమాలు సజావుగా సాగడానికి మహిళలు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మాకు అందిస్తున్నారు. వారికి కూడా మా సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా మన కాలనీలో ఉన్నటువంటి పిల్లలలో ఎవరైతే బాగా అత్యున్నతమైనటువంటి విద్యలో రాణించారో వాళ్ళకి చిన్న సత్కారం చేయాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన కాలనీలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారి అమ్మాయి సత్యాకి, అలాగే మన పేర్నాయుడు గారి అమ్మాయి లేఖనికి కూడా ఈ చిరు సత్కారాన్ని మన కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చే సంవత్సరం మీరు కూడా స్టడీస్లో బాగా రాణించి ఎవరైతే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారో మన కాలనీకి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారో వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.
వినాయక చవితిని పురస్కరించుకుని స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి 5వ రోజు సందర్భంగా స్వామివారికి గరిక పూజ, వివిధ పళ్ల రసాలతో అభిషేకం చేశారు. వర్ధినేడి గణపతి కొండయ్య దంపతులు పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ర్యాలీ రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు నిర్వహిస్తున్నారు. మాజీ శాసనసభ్యులు ఈలీనాని ఆధ్వర్యంలో ఈ వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి శ్రీ వర్ధినేడి గణపతి కొండయ్య గారు అలాగే దంపతులు స్వర్ణలత దంపతులు వారిద్దరూ కూడా ఈరోజు పీటల మీద కూర్చుని స్వామివారికి అత్యంత వైభవంగా పంచామృత అభిషేకములు అలాగే సహస్రనామ గరిక పూజ కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా చేయించడం జరిగింది. ప్రసాదాలు కూడా అన్ని స్వామివారికి నైవేద్యాలు కూడా జరిగాయి. కావున ప్రతి భక్తులకి తెలియజేసుకుంటున్నాం, ఈ 9 నవరాత్రులు కూడా ఈ యొక్క గణపతి ఎంతో తేజోవంతంగా ఏ కోరికలున్నా కూడా నెరవేరుస్తాడు భక్తులందరికీ కూడా. ఈ 9 రోజులు ప్రతి భక్తులు కూడా మా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. నాని గారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేస్తున్నారు. భీముడలో వారాల పండగ మహోత్సవం తూర్పుకాపు సంఘీయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా వినాయక చవితి మరుసటి ఆదివారం నిర్వహించి ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి గ్రామస్తులు హాజరవుతారు. స్థానిక రావిచెట్టు వీధిలో రామాలయం వద్ద అలంకరించిన ట్రాక్టర్పై అమ్మవారి ప్రభను ఉంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, శక్తి వేషాలు, చిత్ర విచిత్ర వేషాలతో గ్రామోత్సవం నిర్వహించారు. మహిళలు పసుపు కలిపిన నీటిని వారపోసి ముక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కరణం పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, అల్లి శ్రీనివాస్, తుమ్మగుంట రంగ, కరుటూరి ప్రసాద్, సకల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.